గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బీజేపీ రాష్ట్ర ప్రతినిధి పివిఎన్ మాధవ్ మనతో పాటు ఉన్నారు. మాధవ్ గారు నమస్తే. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధానంగా వీళ్ళు అనేక వాదనలు మనం వింటున్నాం. ఏం చెప్తారు? ఇవాళ స్టీల్ ప్లాంట్ పైన ఒక అభూత కల్పన సృష్టించే ప్రయత్నం కొన్ని పనికిరాని యూనియన్స్, ముఖ్యంగా కమ్యూనిస్ట్ యూనియన్స్ చేస్తున్నాయి. వాటిని నిర్ద్వందంగా తిప్పికొడుతున్నాం. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు ఇచ్చి ఆదుకుంది నరేంద్ర మోడీ గారు. అలాగే మన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ శరవేగంగా ముందుకెళ్తుంది. ఆ విధంగా దాని బ్లాస్ట్ ఫర్నెస్ 3 ప్రారంభమైంది. అయితే కాంపోజిట్ కాంట్రాక్ట్ పేరు మీదట ఏవైతే 44 కాంట్రాక్ట్లు ఇచ్చారో 700 కాంట్రాక్టుల నేపథ్యంలో దాన్ని ప్రైవేటైజేషన్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాంపోజిట్ కాంట్రాక్ట్ స్కీమ్ అనేది ఎప్పటి నుంచో ఉంది, అన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీల్లో నడుస్తుంది. కనుక దాన్నే ఇక్కడ తీసుకొచ్చారు తప్ప ప్రత్యేకమైనది కాదు. కనుక దీనిపైన అబద్ధాలు చెప్పే విధంగా పాంప్లెట్ ప్రింట్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా ఎవరు కూడా అవి నమ్మాల్సిన అవసరం లేదని తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ని మరింత బలోపేతం చేసి దాని లక్ష్యమైన 7.3 మిలియన్ మెట్రిక్ టన్ సాధించి ముందుకెళ్తాం. ఆ విధంగా ప్రయత్నం కానీ వామపక్షాలు కానీ పెద్ద ఎత్తున పోరాటం చేద్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమంటారు? వాళ్ళు ఇన్ని జనాల్ని పక్కదారి పట్టించే విధంగా, ప్లాంట్ నడవకుండా ఉండే విధంగా, కార్మికులు పని చేయకుండా ఉండే విధంగా ప్రయత్నం తప్ప సమస్యలాగే ఉంచితే వాళ్ళ ఉనికి ఉంటుంది. కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేస్తున్నారు తప్ప సమస్యను పరిష్కారం చేసి కార్మికుల శ్రేయస్సు కోసం ఆలోచించేయని పక్షాలు ఈ విధంగా ఆలోచన చేస్తే తప్పనిసరిగా ఏవైతే ఆ యొక్క ప్లాంట్ సంబంధించిన సామర్థ్యం, కార్మికుల యొక్క కోరిక నెరవేరుస్తూ ముందుకెళ్తాం తప్ప ఇంకోటి కాదు. వాళ్ళు చేసే అబద్ధాల ఆరోపణలని మేము నిర్ద్వందంగా తిప్పికొడతాం. ఈ విధంగా చేయకండి కూడా మనవి చేస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే నేపథ్యంలో వాళ్ళు ఏమన్నారంటే నరేంద్ర మోదీకి చెప్తే వింటారు కానీ పవన్ కళ్యాణ్ చెప్పట్లేదు అంటారు. ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు చాలా ఉత్సాహంగా ఆయన మంత్రివర్గంతో పాటు అనేక రకాల విషయాలు చేర్చి ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అనేక విషయాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరీక్షించారు. ఆ విధంగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అద్భుతంగా నడుస్తుందంటే దానికి పవన్ కళ్యాణ్ గారు కారణం. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అనవసరమైన రాధాంతం చేస్తున్నారు వామపక్షాలు కానీ వైసీపీ కానీ. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసాం, మా వల్లే ఇంకా స్టీల్ ప్లాంట్ సేఫ్గా ఉన్నారు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సేఫ్గా ఉన్నారంటే అది నరేంద్ర మోదీ వల్లే, పవన్ కళ్యాణ్ వల్లే అని చెప్పి బీజేపీ రాష్ట్ర ప్రతినిధి పివిఎన్ మాధవ్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.